ఆధునిక పద్ధతులను పాటించి లాభదాయకంగా వ్యవసాయ సాగు చేయాలని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ అన్నారు. జిల్లా కలెక్టర్ సింగరేణి మండలం చీమలపాడు గ్రామంలో పర్యటించి రైతులతో వివిధ అంశాలపై మాట్లాడారు. చీమలపాడు గ్రామంలో వెంకటేశ్వర్లు రైతులకు చెందిన పామాయిల్ పంటను, శ్రీనివాసరావుకు చెందిన డ్రాగన్ ఫ్రూట్ పంటను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. డ్రాగన్ ఫ్రూట్ పంట, పామాయిల్ సాగు, విద్యుత్ ఇతర సమస్యలపై పంట పొలం వద్ద చెట్టు నీడను కింద కూర్చొని జిల్లా కలెక్టర్ రైతులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ మాట్లాడుతూ సాగునీటి వసతి ఎంతవరకు ఉంది, పంటల దిగుబడి రైతులకు గిట్టుబాటు అవుతుందా వంటి అంశాలను ఆరా తీసి పలు సూచనలు చేశారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి పుల్లయ్య, సింగరేణి మండల తహసీల్దార్ సంపత్ కుమార్, ఎంపీడీఓ సురేందర్, విద్యుత్ శాఖ ఏడీ ఆనంద్, ఉద్యానవన శాఖ అధికారి వేణు, పంచాయతీ సెక్రటరీ కె రామకృష్ణ, ఆర్ఐ, ఏపీఓ, సంబంధిత అధికారులు, రైతులు తదితరులు ఉన్నారు. లేదండి, మీకు పెద్ద అడ్వాంటేజ్ ఖమ్మం ఇక్కడ, నల్గొండ అటు, విజయవాడ అటు 3-4 గంటల్లో అన్ని చేరుకుంటారు. ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్గా కంపెనీ కొనే వాళ్ళకి కలెక్షన్ మైండ్ పెట్టుకుంటాడు. రత్నదీప్, త్రినేత్రనో, డిమార్ట్లు, విమార్ట్లు పెట్టుకుంటాడు అమ్మేవాడు. వాళ్ళతో ఎప్పుడన్నా మనం మాట్లాడామా? మళ్ళీ వీళ్ళకి అమ్ముతున్నారు. ఏమైంది? మోర్ దగ్గర అంత ఎక్కువ బల్క్ తీసుకోరు సార్. మ్యాక్సిమం వాళ్ళు 10 కిలోలు 15 కిలోలు ఎక్కువ తీసుకుంటారు. అది మీరు ఎన్ని షాపులకి ఇస్తే అంతనే. మోర్కి మీరు ఇక్కడ ఖమ్మంలో అమ్మేదంతా మీరు ఇక్కడ నుంచి కొనొచ్చు అని చెప్పారనుకోండి, 100 కిలోలు 3 టన్నులు తీసుకెళ్తారు. కాయ సైజు పెద్దగా ఉంటేనే తీసుకుంటాం సార్. అది మన రైతులు చెప్పాలి. ఎప్పుడు కట్ చేయాలి, ఎరువు ఎంత, నీళ్ళు ఎంత మనం చెప్పాలి. అది వేసిన తర్వాత కాయ సైజు వాళ్ళ క్వాలిటీ కంట్రోల్ ఉంటుందండి. అది పండించిన తర్వాత రైతుకి ఇక్కడే పెడితే ఇప్పుడు వచ్చి 150 రూపాయలు, 250 రూపాయలు తీసుకెళ్తారు. 100 రూపాయలు మధ్యవర్తికి ఇచ్చేది వీళ్ళ దగ్గర ఉండిపోతుంది కదండి. డైరెక్ట్గా షాప్ తీసుకెళ్ళి అమ్ముకుంటాడు. మీరేం చేస్తున్నారు? ఇప్పుడు ఒక ట్రేడర్కి ఇవ్వడం, ట్రేడర్ వెళ్ళి మళ్ళీ వాళ్ళకి అమ్మడం, మధ్యలో 200 రూపాయలు వాళ్ళు తీసుకుంటాడు. మళ్ళీ వాడు వెళ్ళి 200 రూపాయలు పెట్టుకొని కస్టమర్ వాడు అమ్ముతాడు. మళ్ళీ వాడు షాప్లో పెట్టుకునే 200 రూపాయలు మనం ఆపలేము, కానీ మధ్యవర్తి అయితే 200 రూపాయలు కాపాడి ఇక్కడే పెట్టచ్చు కదా. ఆలోచించింది చూసుకొని ఒక వారం 10 రోజుల్లో కంపెనీలతో మనం మాట్లాడదాం. ఇప్పుడు ఏం చేస్తాం? ఇలా పెద్ద పండించే గ్రామాలు, ఇదే గ్రామం ఇది కాదు మీకు చెప్పాలి నాకు అది, కానీ ఈ గ్రామంలో మనం ఒక టన్ వరకు ఇవ్వగలము, లేకపోతే 500 కిలోలు ఇవ్వగలం మీరు చెప్పారనుకోండి. ఎన్ని రోజులు ఒకసారి పంటది? జూలై నుంచి స్టార్ట్ అయింది సార్. ఏప్రిల్లో ఫ్లవరింగ్ వచ్చి ఆగస్టులో నాకు వస్తుంది వన్ ఫ్రూట్ పెన్షన్ ఉన్న పైన డ్రాగన్ ఫ్రూట్స్ కి అట్లా ఖర్చులు వేస్తేనే వేసినా కానీ ఇబ్బంది పడుతుంది. అది ఎంత ఖర్చు అయ్యా? చాలా ఎంత ఎకరం కదా? అదేంటి 10-15 గుంటలు ఎకరం 6 లక్షల దాకా వస్తుంది సార్. పంట వేయడానికి 6 లక్షలు. అదో 10కి వస్తుంది. 10 మనం అప్పుడు కచ్చకాయలు చెప్పుకునే వాళ్ళం, మొక్కలు పెడితే పోతాయి. ఏం లెక్క చేయట్లేదు సార్ కోతులు. ఎలా ఆపాలనుకుంటున్నారు ఇప్పుడు? అసలు సాయంత్రం తర్వాత సమీక్ష పెట్టుకొని మీ కష్టాలు ఏంటని చెప్పండి ముందు. తర్వాత మా నుంచి అవ్వాల్సిన దాంట్లో లోపల ఫుల్లాగా మాట్లాడండి, ఏం దాచకండి. అది అనుకునేది ఏమైనా చెప్తే దాన్ని సరిదిద్దడానికి మాకు అవకాశం ఇచ్చినట్టు. మూడోది, ఇంకొక ఇప్పుడు సోలార్ ప్రోగ్రామ్ పెట్టుకుంటూ ఈ పంపు సెట్లు లైవ్ చేయడానికి మన ప్రోగ్రామ్ వచ్చింది. మన మండలి దానికి చాలా సూటబుల్, ఎందుకంటే పంపులు ఎక్కువ పడుతున్నాయి మన దగ్గర. కరెంటు ఖర్చులు కూడా కాపాడుకోవచ్చు. రెండోది, మనకు అడవి ప్రాంతాల్లో ఉన్నదానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు లైన్ వేయడానికి ఎలాగైనా అనుమతి ఇవ్వట్లేదు. అక్కడ సోలార్ పెట్టేస్తే టక్కని 3 నుంచి 4 నుంచి 6 HP వరకు కూడా నడపడానికి మనం స్కీమ్ ద్వారా పెట్టించవచ్చు. అది కూడా ఇంకెన్ని మంది రైతులు ఉన్నాయని మీరంతా సరే మాకు ఇది ఉపయోగం ఉందని చెప్పుకుంటే పేర్లు తీసుకొని విడుదల వారికి ఇస్తూ పోవడానికి 3 అంశాల గురించి మాట్లాడడానికి వచ్చింది. మొత్తం దగ్గర మీకున్న కష్టాల గురించి చెప్పండి. ఇప్పుడు మేజర్ కష్టాలు ఏంటి? 100 ఉంటాయి. ఉన్న 5 ముళ్ళు ఉన్నవి ఏమైనా పెట్టడం అయినా ఏమైనా ఎప్పుడైనా ఏమైనా నడిచిందా? అంటే అది పోయేవాటి పోతాయేమని ఆలోచన మాది కూడా. ఇంకా ఇప్పుడు యూజ్లో లేవు. ఇప్పుడు ఆ స్కీమ్ లేదు. సబ్సిడీ లేకుండా పెట్టాలంటే మీకు ఎకరానికి లక్షల సోలార్ అనేది మనం ప్రతిసారి అంటాం, కానీ చాలా కష్టం. అంటే పెట్టుబడి ఎక్కువ ఉన్న టార్గెట్ అది చేయడం. టార్గెట్ ఇచ్చుకుంది టెస్ట్ పైలట్లో 4 ఎకరాలు సరిపోయే టార్గెట్ ఇచ్చారు. 4 ఎకరాలు ఒక మండలం వాళ్ళు కూడా రీసెంట్ చేస్తున్నారు. ఏం దొరకలేదు ఇప్పుడు. సరే, ఈ పంట మనం తినలేము అనుకుంటే వాడిని ఇరవడము రకరకాల మొక్కలు పెట్టి ఆ మొక్కలు అది యూజ్ అవుతుందో లేదా అది ఎవరికి తెలియదు. ఆ మొక్క
మొత్తం తీసేసి పండ్లో పెట్టమంటారు. పైన మొక్కలు పెట్టారు. ప్లాంటేషన్ ఎక్కడెక్కడ పెడుతుంది గవర్నమెంట్. ఏం చేయాలి? ఏ ఎక్కడో ఒక కనుక్కుంటారు కదా, మన దేశం కాకపోతే వేరే దేశం కనుక్కుంటారు. పెట్టుకోవాలి, ఫస్ట్ ప్రపోజ్ చేయండి, టార్గెట్ పైన పెంచేటట్టు చేద్దాం. మీకు వచ్చిన కిలోమీటర్ 4 అది లేక నాన్ ట్రైబ్స్ లో మొత్తం ఇక పత్తి చేను లేక నాన్ ట్రైబ్స్కి ఇవ్వలేదు, ఇంకా మొదలు పెట్టాలి. అది ఇస్తే ఆ పట్టాలు వస్తే ట్రైబ్స్ లోకి మన మండలం మన జిల్లాలో తీసుకున్న సిమెంట్ ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా ఇక్కడ ఏదైతే లోకల్ ఎమ్మెల్యే ఉంటుందో ఏ సబ్సిడీ వచ్చినా అక్కడ లోకల్లో వచ్చేసరికి 0 అవుతుంది. మళ్ళీ ఏ స్కీమ్లో ఏం రావాలి, మన జనాభా ప్రకారం మన దగ్గర రైతులు ఎన్ని మంది ఉన్నారు, దానికి తగిన శాతం మనకు వచ్చేలాగా మనం మాట్లాడి తెచ్చుకుంటాం. 3 మండలాలు మిగిలాయి, కారేపల్లి, కామపల్లి, మన సింగరేణి, మన అటువైపు పేటపల్లి, సత్తుపల్లి. అంటే ఇబ్బంది సార్. ఇంకా రావాల్సిన రోడ్లు సార్ మళ్ళీ కేటాయించాలి, మీరు వేరే రోజు నుంచి తీసుకొని పెట్టాలి. అది నాకు చెప్పండి, నేను చేస్తాను కదా. మీకున్న కష్టాలు కూడా తెలుసు, ఎలా చేయిస్తారనే చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఎప్పటివరకు అవుతుంది? కాలినట్టే ఉంది, అది లైవ్ అవ్వనట్టు ఉంది.